ఓల్డ్ సారీతో లాంగ్ ఫ్రాక్. ఇలా ఓల్డ్ శారీతో న్యూ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా పెద్ద బుట్ట హ్యాండ్స్ ఇచ్చి కింద మొత్తం ఫుల్ గేరాతో లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాం. చూసారా, శారీ మొత్తం లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేశాను ఫుల్ గేరాతో. దీనికి కావాల్సిన శారీ 3 మీటర్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసి చెస్ట్ ఎంత కొలుతుందో దాని ప్రకారం లైనింగ్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ 20 ఇంచెస్తో కట్ చేసుకుంటున్నాను. 20 ఇంచెస్ తీసుకుంటే తనకి లూజ్ సరిపోతుంది. 20 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకసారి కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్ కోసం. అక్కడి నుంచి 2.5 షోల్డర్కి 2.5 ఇచ్చుకోవాలి. షోల్డర్ నుంచి ఆర్మ్ రౌండ్కి ఒక 5.5 లేదా 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఆ అమ్మాయి సన్నంగా ఉంటుంది కాబట్టి 5 ఇంచెస్ నెక్ సరిపోతుంది. ఇంకా కొంచెం డీప్ కావాలనుకుంటే 6 కూడా పెట్టుకోవచ్చు. ఆర్మ్ రౌండ్ దగ్గర రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత చెస్ట్ కొలత ఎంత ఉందో దానిని 4 భాగాలుగా డివైడ్ చేసుకుని మార్క్ చేసుకుంటున్నాను. 8 ఇంచెస్ వచ్చింది నాకు. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని హిప్ నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ లైన్ నుంచి లైన్ వరకు లైన్ డ్రా చేసుకుని ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ షేప్ ఇచ్చి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఎలా అయితే డ్రా చేసామో అదే లైన్ మీద కట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర నెక్ కట్ చేయకుండా షోల్డర్ పార్ట్ని ఇలా వేరు చేసి ఫ్రంట్ బ్యాక్ వేరు చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వేరుగా కట్ చేసుకోవాలి. ఏ షేప్ అయితే ఇచ్చామో ఆ షేప్ ఇలా కట్ చేసుకోవాలి. నేను ఈ షేప్ పెట్టాను. ఇలా మీకు నచ్చిన షేప్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ నెక్ కోసం నేను ఇలా బోట్ నెక్ టైప్లో కట్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ కోసం 8.5 ఇంచెస్ మార్క్ చేసుకుని లైనింగ్ని కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్లో కొంగు భాగంలో వర్క్ ఎక్కువ వచ్చినందుకు నేను ఫ్రంట్ పార్ట్కి వర్క్ ఇలా రావడానికి గురించి వేసి ఇలా చుట్టూ 1.5 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకుని 40 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం. మిగిలిన క్లాత్తో
బాటమ్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి చూసుకుని హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసినవి. దీనిని ఎలా స్టిచ్ చేయాలో మరొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.